విజయ్ సేతుపతి గారి మహారాజా మూవీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. అయితే ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు ఇంత స్పెషల్ గా చెప్తున్నాను అంటే, ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఒక ఇండియన్ మూవీ ఇవన్నీ కూడా రిలీజ్ అయినప్పుడు అప్పటి పరిస్థితులు వేరు, ఒక ఉద్యమం లాగా చాలా పెద్ద డిమాండ్ వచ్చింది. దాంతో చైనా ఆడియన్స్ ఈ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే, ఒక సినిమా ఒక ఆడియన్స్ కి నచ్చిందంటే ఫైనల్ గా దీన్ని బట్టి ఒక విషయం అయితే మళ్ళీ ప్రూవ్ అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిలిం ఫోర్కాస్ట్. విజయ్ సేతుపతి గారి మహారాజా మూవీ మన ఇండియాలో జూన్ లో రిలీజ్ అయింది. ఇండియాలో రిలీజ్ అయిన ప్రతి దగ్గర కూడా సూపర్ హిట్ టాక్స్ తెచ్చుకుంది. అయితే ఇక్కడ మళ్ళీ దాని గురించి కొత్తగా మాట్లాడడానికి ఏముంది అంటే, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. విజయ్ సేతుపతి గారి ఈ మహారాజా మూవీ నవంబర్ 29న చైనాలో రిలీజ్ అయింది. అయితే ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు ఇంత స్పెషల్ గా చెప్తున్నాను అంటే, అప్పుడు చాలా సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మన ఇండియన్ సినిమాలు చైనాలో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్లు అక్కడ అయ్యాయి, రికార్డు కలెక్షన్స్ కూడా మనకి తీసుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమీర్ ఖాన్ గారి దంగల్ సినిమా, సీక్రెట్ సూపర్ స్టార్, 3 ఇడియట్స్, అలాగే ఇర్ఫాన్ ఖాన్ గారిది హిందీ మీడియం, ఇలా ఎన్నో సినిమాలు ఆ టైంలో చైనాలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చాయి. దంగల్ సినిమా అయితే 2000 crores కలెక్ట్ చేసింది. ఆ 2000 crores లో 1400 crores కలెక్షన్ ఓన్లీ చైనా నుంచే వచ్చాయి. ఈ సినిమాల తర్వాత ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఒక ఇండియన్ మూవీ చైనాలో రిలీజ్ అయింది. దంగల్ సినిమా గానీ, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా గానీ, హిందీ మీడియం సినిమా గానీ, ఇవన్నీ కూడా రిలీజ్ అయినప్పుడు అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే ఈ 4-5 సంవత్సరాల గ్యాప్ లో పరిస్థితులు ఎన్నో మారిపోయాయి. ఇండియా చైనా 2 కంట్రీస్ మధ్య బార్డర్ దగ్గర గొడవలు రావడం, ఆక్రమించుకోవడానికి ట్రై చేయడం, ఆ ప్రాసెస్ లో సోల్జర్స్ ఒకరి మీద ఒకరు దాడులు జరుపుకోవడం, దాని వల్ల ఇండియాలో పెద్ద ఎత్తున చైనాకి సంబంధించిన వస్తువులు గానీ, చైనా ప్రొడక్ట్స్ గానీ వీటన్నింటిని కూడా బ్యాన్ చేయాలని ఒక ఉద్యమం లాగా చాలా పెద్ద డిమాండ్ వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఆ గొడవలన్నీ కూడా కొంచెం సద్దుమణిగాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ బార్డర్ గొడవలు వీటన్నింటిని దాటుకొని మహారాజా మూవీ చైనాలో రిలీజ్ అయింది. రిలీజ్ అవడమే కాదు, చైనా ఆడియన్స్ అందరినీ విపరీతంగా అట్రాక్ట్ చేస్తుందంట ఈ మూవీ. దానికి ఒక రీజన్ ఉంది. చైనాకి సంబంధించిన ఒక మూవీ రివ్యూ సైట్ లో హైయెస్ట్ రేటెడ్ ఇండియన్ మూవీస్ లో మహారాజా మూవీ టాప్ ప్లేస్ లో ఉంది. దాంతో చైనా ఆడియన్స్ ఈ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే, ఈ మహారాజా మూవీ చైనాలో రిలీజ్ అయిన ఫస్ట్ డే 10 crores కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇది చిన్న విషయం అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 2 పెద్ద సినిమాలు రన్ అవుతున్నాయి. నవంబర్ 22న చైనాలో గ్లాడియేటర్ 2 రిలీజ్ అయింది. అలాగే ఒక సౌత్ కొరియన్ మూవీ హర్ స్టోరీ అనే ఒక మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ 2 మూవీస్ కాంపిటీషన్ తట్టుకుని కూడా మహారాజా మూవీ అక్కడ మంచి పర్ఫామ్ చేస్తుంది. దానికి ఎగ్జాంపులే రిలీజ్ అయిన ఈ 3 days లో మహారాజా మూవీ అక్కడ 20 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇదే విధంగా కంటిన్యూ అయితే అక్కడ చైనా ఆడియన్స్ కి మహారాజా మూవీ బాగా కనెక్ట్ అయ్యి ఇంకా ఆడియన్స్ థియేటర్స్ కి వస్తూ ఉంటే ఒకప్పట్లాగా మంచి కలెక్షన్స్ వచ్చి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఫైనల్ గా దీన్ని బట్టి ఒక విషయం అయితే మళ్ళీ ప్రూవ్ అయింది. సినిమా హ్యాస్ నో బోర్డర్స్. ఒక సినిమా ఒక ఆడియన్స్ కి నచ్చిందంటే కులాలు, మతాలు, జాతులు, దేశాలు, దేశ సరిహద్దులు ఇవేమీ పట్టించుకోరు. సో చూద్దాము మహారాజా మూవీ అక్కడ ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో, ఎన్ని కలెక్షన్స్ వస్తాయో. నేనైతే మంచిగా ఆడాలి, మంచి కలెక్షన్స్ రావాలి, ఒక రికార్డు కలెక్షన్స్ అయితే సెట్ చేయాలి అని కోరుకుంటున్నాను. చూద్దాము ఏం జరుగుతుందో. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. అలాగే మన స్లోన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యు ఆల్ లేటర్. బాయ్.